బాగుంటుంది. మళ్ళీ మన నాటక రంగంలో ఉన్న నటీనటులను తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్‌లో నాటకాలేయించి వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందనే ఒక మంచి థాట్ మన అర్జున్ సాయి గారు క్రియేట్ చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరించి మళ్ళీ జనాలందరికీ కూడా చెప్పి ఈ సినిమాని థియేటర్‌లో మాత్రమే చూడాలి. ఆ ఫీల్‌ని మీరు ఎందుకంటే ఇప్పుడు మన నాటక రంగంకెళ్ళి మన స్టేజ్ దగ్గరికెళ్ళి నాటకాలు చూసే టైం లేదు. జనాలకి నాటకాలు కూడా రావట్లేదు కాబట్టి థియేటర్‌లో చూస్తే లాస్ట్ సీక్వెన్స్ ఒకటి అద్భుతంగా ఉంటుందండి ప్రకాష్ రాజ్ గారిది. సో దయచేసి ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేసి మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఈ సినిమాని ఇంకా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఎంటైర్ టీమ్‌కి కంగ్రాచులేషన్స్ దిలీప్ భాయ్, యూ రాక్డ్ ఇట్. ఇంతకుముందు మంజు చెప్పినట్టుగా ఫస్ట్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితో పాటు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కడ బిడియంగా అనిపించకుండా చాలా సూపర్గా పర్ఫామ్ చేశారు దిలీప్. అండ్ అలాగే మిగతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరికీ కూడా ఈ సినిమాలో పార్ట్ అయినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు. నిజంగానే నాటక రంగానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చాలా చాలా అంటే స్టాండప్ కామెడీ ఇలాంటి వాటిని కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాము. కానీ నాటకాలు మాత్రం కనుమరుగైపోతూ ఉన్నాయి. ఐ థింక్ బుక్ మై షో ఇలాంటి వాటిల్లో కూడా నాటకాలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చే రేంజ్లో అర్జున్ సాయి గారు కూడా మంచి కార్పొరేట్ స్పేస్లో కూడా చేయొచ్చని ఐడియా తీసుకురావడం, ఇదంతా చూస్తూ ఉంటే త్వరలో మళ్ళీ నాటకాలకి పూర్వ వైభవం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో గిరి గారు ఇప్పుడు మాట్లాడతారు. గిరి గారు ఏదైనా మళ్ళీ మంచి స్తోత్రం, రాగం. హలో అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఇప్పటికీ చాలామంది చెప్పారు మా ఉత్సవం గురించి. ఇది మా డైరెక్టర్ గారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని కూడా బతికించుకోవాలి. డైరెక్షను, కెమెరామెన్ను, కెమెరా డిపార్ట్మెంటు ఇవన్నీ నాకు తెలియదండి. బట్ నటులుగా మట్టికి స్కూల్లో మనం ఫస్ట్ టైం స్టేజ్ మీద నటించినప్పుడు మనకుండే అనుభూతి, ఎనర్జీ, టప్పట్లు కొట్టి చాలా బాగా చేసావు అనేది స్కిట్ కానీ, ఏకపాత్రాభినయం కానీ, డ్రామా కానీ ఫస్ట్ బీజం నటుడికి అక్కడ పడుతుంది. తర్వాత అతని డ్రీమ్ ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి అని బయలుదేరతారు. దానిలో